ఏంటి మీకున్నటువంటి వివరణ ఏంటి? ఏదోటి వీక్షకులకు శ్రవణ్ గారికి, శివకుమార్ గారికి, రామరెడ్డి గారికి మరియు తెలుగు ప్రేక్షకులకు అందరికి శుభ సాయంత్రం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యింది కానీ ఆయన ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన తెలంగాణ వచ్చి ఇష్టం లేదు. కానీ సరే అనుకోకుండా కాంగ్రెస్ గెలిచింది, కేసీఆర్ను దూరం పెట్టాలనుకుంటే తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యారు. కాంగ్రెస్ కాదు, రేవంత్ రెడ్డి అయ్యాడు. అయితే రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఆయన చేసిన పని ఏంటంటే రియల్ ఎస్టేట్, భూములు అమ్ముడు కొనుడు. అంటే భూములు అమ్ముడు కొనుడు కూడా ఎట్లా, లిటికేషన్ ల్యాండ్ ఉంటుంది. లిటికేషన్ ల్యాండ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎకరాల ఒక బిల్డింగ్ కడుతున్నారు. బిల్డింగ్ కడితే దాని మీద ఏమున్నాయో మొత్తం పర్మిషన్ ఉన్నాయి చూడటం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసుడు. నీకు ఈ పర్మిషన్ లేదు, ఇది లేదు, నువ్వు గింత ఇస్తే కడతావు, లేకుంటే నేను కోర్టుకు పోతా. ఇదే పని చేసాడు. సేమ్ ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రియల్ ఎస్టేట్ చేస్తుండే ఆయన. మిగిలింది ఏం చేస్తాడు పరిపాలన మీరు చూడండి. ఆయన మెట్రో చూడు, తర్వాత మీరు హెచ్సిఐ భూములు చూడు, ఇండస్ట్రియల్ భూములు చూడు, తర్వాత ఫ్యూచర్ సిటీ చూడు, ఫార్మా ఉంది కదా ఫ్యూచర్ చూడు, తర్వాత ఇప్పుడు ఎస్బీఐ ల్యాండ్, ఎల్ఎన్టీ, హైడ్రా. అంటే ఆయన ఏ పని చేసినా కానీ ల్యాండ్ భూముల దగ్గరకే పోతుంది. రాజకీయ మొత్తం భూముల చుట్టే. అంటే ఆయన చేసిన పని అది కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, ఇదో మనం అప్పుడప్పుడు మనం చెప్పుకుంటాం, అది తెలుగులో ఒక ఏం చదువుకుని ఆవు కథ చదువుకొని పోయాడు, ఎగ్జామ్ అది రాలే, ఏం చేయాలి? వాడు చేసి ఆ క్వశ్చన్ ఒకటి అర్థం కాదు. మీరు భూములు అమ్మనెవరు, మరి ప్రజలకి ఏమో ఇవ్వాల్సిన హామీలు తీర్చమంటారు. ప్రభుత్వం అట్లా ఇరుకుని పెడితే అట్ట మీరు నాకు అర్థం కాదు. ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచాలి. అదే కదా సార్, ఆయన ఆదాయం పెరగడం ఆస్కారం లేదు. రియల్ ఎస్టేట్ డౌన్ అయినాక ఆదాయం ఎట్లా పెరుగుతుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్. మొన్న నేను వెళ్ళాను, మామూలుగా ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి, ఏ రిజిస్ట్రేషన్ జరగట్లేదు. ఒక స్కూల్ బిల్డింగ్ హైడ్రా కూల్చేసింది. మరి ఆ ఓవైసీ బిల్డింగ్ స్కూల్ కోల్తే దాని గురించి మాట్లాడరు ఎవరు. మరి మీరే గట్టిగా మాట్లాడాలి, మీరే ప్రధాన ఇక్కడ కూడా సార్ మాట్లాడారు, మా లీడర్లకు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి. అదే మెయిన్ విషయం చూడండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఆ భూమి ఉన్న వాళ్ళను హైడ్రా పేరు చెప్పా, ఇక వేరే రకాలుగా ఇండస్ట్రియల్ ల్యాండ్లు కానీ భయపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తుండు. చూడండి మీరు ఏదో ఒక రోజు ఈ కుంభకోణం కూడా బయటపడుతుంది. ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు హైడ్రా పక్కన చెరువులు ఉన్నాయి కదా, బఫర్ జోను ఇవన్నీ పెట్టింది కదా, FTL బఫర్ జోన్ ఉన్నది కదా, అవన్నీ పెంచుకుంటూ పోతుండు. పెంచుకుంటూ పోయి ఆ పరిధి కూడా పెంచుతుండు. పెంచినప్పుడు 10 మీటర్లు ఎంత అన్ని పెంచుకుంటూ పోతుండు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆడ ఎవరికైతే ల్యాండ్ ఉన్నదో వాళ్ళు భయపడి ఆయనకి ఎంత కొంత అమ్మాలి, ఎందుకు వచ్చిన వాళ్ళని అమ్మాలి. అమ్మితే కూడా కొనేదే వాళ్ళు, ప్రభుత్వం కాదు. ఈయన టీము, రియల్ ఎస్టేట్ టీం ఉంది కదా, ఈయన ఫ్యామిలీ అలా వాళ్ళ భార్య ఉంది, కొంతమంది ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ. మన కాంగ్రెస్ సంబంధం లేదు. ఈ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధం లేదు. ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్, ఓన్లీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ, ఓన్లీ వాళ్ళు ఏర్పడి వాళ్ళ భూములను తక్కువ ధరకు అమ్ముతారు, కొంతురు. ఫస్ట్ ఆ రియల్ ఎస్టేట్ లో కొంతురు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హౌసింగ్ బోర్డు ఉన్నది, ఆడ మార్కెట్ వాల్యూ 1,50,000 నుంచి 2 లక్షలు ఉంది. ఏది ఒక గజానికి. గవర్నమెంట్ ఎంత ఉంది? 18,000 నుంచి 20,000 ఉంది. ఆ 18,000 కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, అలా సగాన్ని తగ్గిస్తున్నారు. అంటే నీకు కనీసం ఇదన్నా వస్తుంది కదా అని 18, 20 తగ్గించి, 20 నుంచి 10కి తగ్గించి మొత్తం రియల్ ఎస్టేట్ దందాలే కొంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం భూములు కరెక్ట్ ఉన్నాయో అమ్మి నువ్వు ప్రభుత్వ పథకాలు అమలు చేస్తాను అది అమ్ముతున్నావు. ఇట్లా భయపెట్టించి గవర్నమెంట్ భూములను ఇట్లా ప్రభుత్వానికి మళ్ళీ ఇస్తున్నావు, ఏదో కమిషన్ల పేరుతోటి. ఓన్లీ ప్రైవేట్ వాళ్ళ భూములు నువ్వు సొంతంగా కొనుక్కుంటున్నావు వాళ్ళ ఫ్యామిలీకి. అంటే 2 లక్షలు 1,50,000 గద ఉన్నదాన్ని నువ్వు 10,000కి కొంటున్నాను భయపెట్టి. వాళ్ళు అది కూడా తీసుకుంటే చాలనే రేంజ్ లో హైడ్రా పని చేస్తే అట్లా కొని ఏదో ఒక రోజు నువ్వు ఏం చేద్దామని, రాష్ట్రాన్ని ఏం చేద్దామని నువ్వు. అదేవిధంగా సేమ్ ఇప్పుడు అక్కడ మోడీ ఎట్లా చేస్తుండు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా సేమ్ చేస్తుండు. మోడీ కూడా భారతదేశంలో ఉన్న భూములన్నీ అమ్ముతుండు. చూసినా కదా మన విశాఖపట్నంలో వాల్యూ ఎంత ఉంది, నువ్వు ఎంతకి అమ్ముతున్నావు. సేమ్ ఈడ రేవంత్ రెడ్డి కాక ఎట్లా 5 లక్షల అలా ఉన్నది, దోస్తానం ఉన్నది. ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉన్నది, మామూలుగా దాని భూమి వాల్యూ ఎంత ఉంటది, నువ్వు అందులో 1/4 కూడా ఇస్తలేవు. అంటే సేమ్ మోడీని ఫాలో అవుతుండు రేవంత్ రెడ్డి. నెక్స్ట్ ఏంటంటే ఇట
టిఆర్ఎస్ పార్టీ జనాలలో మళ్ళా పువ్వు అందుకుంది. పాపం టీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ సార్ టిఆర్ఎస్ మా బీఆర్ఎస్ జనాలంతా మీరు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్నారంటే ఇదంతా దాని అక్కడ పోతుంది. ఓట్ల పొరపాటు. బీఆర్ఎస్ ను ప్రజలు రాష్ట్ర ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటారు. అయితే ఎట్లన్నా చేసి ఇప్పుడు ఉన్న రేవంత్ మళ్ళీ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్ లో పని చేసిన వాళ్ళకి పదవులు రావట్లే, రేవంత్ రెడ్డి కొరకు పని చేసిన వాళ్ళకే పదవులు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి నరేందర్ రెడ్డి ఎవరండి, ఆయనకు పదవి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది. రేవంత్ రెడ్డి పని చేసిన ఎవరు, దయాకర్ కు కాంగ్రెస్ ఏం సంబంధం అండి, ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు కేకే ఏడ ఉన్నా ఆయన కేకేనే. అలా బిడ్డ మొన్నదాకా జిహెచ్ఎంసీ మేయర్ ఉండే, ఇప్పుడు మళ్ళీ చైర్మన్ అయింది. ఒక కొడుకు, వాళ్ళ ఇద్దరు కొడుకు, వాళ్ళకి ఇద్దరు కొడుకులు. విజయశాంతికి ఇవ్వచ్చులేండి పాపం, తెలంగాణ పార్టీ పెట్టింది, ఎంత కొంత చేసింది. ఆ పార్టీని లాగేసుకున్నారు. కేకేకు ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు మా పార్టీలో ఉన్నప్పుడు లైఫ్ లాంగ్ చైర్మన్ ఉన్నాడు, మంత్రి. సరే ముస్లింలు అది ఒకళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇచ్చి ఓకే సార్. అంటే ఈడ నేను అనేది ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ కథ అన్నట్టు. ఓన్లీ ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు, ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నడుస్తుంది. ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా మోడీ చంద్రబాబు కన్సైగలనే పనిచేస్తుంది. పనిచేసి ఇప్పుడు షెడ్ చేసుకోనిక సరే ఢిల్లీలో ఉన్నాడు, ఏం చేసినా ఆయన భూముల చుట్టే చేస్తుడు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రావద్దు, దాని కొరకు వాళ్ళతో కూడా చేతులు కలుపుతాడు. రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి ఆయన, అంతే తప్ప ప్రజలకు ఏదో చేయాలని కాదు. ఓన్లీ భూములను అమ్ముడు, ఏదైనా పథకాలు పెట్టినావు, నువ్వు కొత్తది ఏది ఇంప్లిమెంట్ చేయకు, పాతది కూడా చేస్తలేవు. కాబట్టి ఆయన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయనికే ఆయన ముఖ్యమంత్రిని వాడుకుంటున్నాడు. ఎందుకంటే మోడీ చెప్పినట్టు ఎందుకుంటుండే అంటే తెలంగాణ రాష్ట్రం డెవలప్ అనేది అయిపోవాలి. అయిపోయినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది ఒక లైన్ దొరకాలి వాళ్ళకు. అప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు ఎట్లుందంటే ఈ తెలంగాణ రాష్ట్రం మొన్న తెచ్చుకున్నాం, ఈడ ఉద్యమ వీరులు సూరులు ప్రాణాలు అర్పించి అన్ని రకాల లెఫ్ట్లు రైట్లు అందరూ కలిసి సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి తల్లి తెలంగాణ విముక్తి తెచ్చుకురు. తెచ్చుకున్న ఈ తెలంగాణను మోడీకి ఎట్లా ఉపయోగపాలని ప్రజలు అనుకుంటారు, ఇక్కడ నాయకులు అనుకుంటారు, ప్రజలు అనుకుంటారు, లీడర్లు అనుకుంటారు. తెలంగాణ మోడీకి అప్పు చెప్పాలని ప్రజలు ఉద్యమం కొరకు సిద్ధాంతాలు రాద్ధాంతాలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర విముక్తి చేసుకున్న ప్రజలు నాయకులు ఏమనుకుంటారు, ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఉండాలి, తెలంగాణ కాపాడే పార్టీ ఉండాలని వీళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ మోడీ ఏం చేస్తుండు, తెలంగాణ వచ్చి ఆయనకి ఇష్టం లేదు, రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, అక్కడ చంద్రబాబుకి ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు, తెలుసు కదా. వీళ్ళంతా ఒకటై నెక్స్ట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అని వీళ్ళు చూస్తున్నారు. నీకు దేశం అంతా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని మీరు అనుకున్నా గానీ తెలంగాణ రాష్ట్రంలో రాదు. ఎందుకంటే సార్ బెంగాల్ 95 లక్షల ఓట్లు సార్ ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది. నీకు మరి ముందు కలబెట్టవచ్చు కదా సార్. సార్ రామరెడ్డి సారు తమిళనాడులో మీకు సీట్లు లేవు కదా, పశ్చిమ బెంగాల్ ఆల్రెడీ మీరు ఒక 70 లక్షలు కదా. రవి గారు 95 లక్షల ఓట్లు మీరు సర్ పేరు మీద తీసేసినప్పుడు కోర్టుకు పోయినా మీరు క్లియరెన్స్ ఇచ్చిరా? ఎందుకేలే అంత తొందరగా? అదే నీకు ఎలక్షన్ లేని దగ్గర సర్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేయొచ్చు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఎంత బ్లేమ్ చేయాలో అవునంత చేసి ఈ రోజు చూస్తున్నారు దాడులు. ఓడిపోయినాక కూడా వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళు ఉన్న ఎంపీలందరూ తీసుకొని సేమ్ పాలసీ అదే పాలసీ చేస్తున్నారు. మోడీ అనుకుంటుండు మోడీ ఎంత సీట్లు రావాలని సీట్లు వచ్చాయి నీకు పతనం అయిపోతావు, నెక్స్ట్ నువ్వు గెలవు. మోడీ ఇక్కడ దేశంలో రాబోయేది మోడీ కాకుండా వేరే ప్రభుత్వమే కావచ్చు, దాంట్లో అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ టైం మీరు కుట్ర చేయకుండా మేము 40-50 ఎంపీలు అదే మేము 1.6% ఓట్లే మేము తక్కువ వచ్చింది. మాకు 1.6% దాదాపు 4.5 లక్షల ఓట్లే కాంగ్రెస్ కంటే మాకు తక్కువ వచ్చినాయి. ఆ రోజు కూడా మోడీ చంద్రబాబు మీరంతా ఒకటైతే మాకు అది జరిగింది. కావచ్చు సార్ అధికారం మీరు ఎన్నన్నా చెప్పండి, లోక్సభ కాడికి వచ్చేసరికి మీరు 0 అయ్యేసరికి అసలు ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని డౌట్ వచ్చేసి ఈడ ఒక కోణం ఉంది. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, కేంద్రం ఎలక్షన్లు వచ్చే వరకు
ఆడ కాంగ్రెస్ బీజేపీ కంపేర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంటే మేము బీఆర్ఎస్ గెలిపిద్దాం, కానీ ఇక్కడ లేదు కదా కేంద్రంలో అన్నట్టు వాళ్ళు రాహుల్ గాంధీని మోడీని కంపేర్ చేసుకొని ఆ మోడీ జనం అలా అనుకుంటున్నారు. గోకర్ణ విద్యలకు అన్ని జనాలు అయి ఉండొచ్చు. ఈ కాంగ్రెస్ వాళ్ళు నానబెట్టి రాగానే కాశ్మీర్ ఇది అన్నాడు అది అన్నాడు, అది ఏం చేసింది చూడలే. ఎలక్షన్ రాగానే యుద్ధం చేస్తాడు. అది హిందువులే చేస్తుంటారు, ముస్లింస్ ఏం చేయడు. మన పార్క్ చూసినాం కదా, వచ్చి చంపిపోయి వాళ్ళు దొరకరా నువ్వు అంటే నీ ప్లాన్ అన్నట్టు అది. సేమ్ మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే మెంటాలిటీ. నెక్స్ట్ 6 గ్యారెంటీలు 420 హామీలు డిక్లరేషన్ దాని గురించి మాట్లాడాలి. ఆడ కూడా మోడీ కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 సంవత్సరాలు 24 కోట్లు ఏమైంది? బజ్జీలు ఉద్యోగాలు మీరు 24 కోట్లు ఉద్యోగాలు 2 లక్షలు 24 కోట్లు. రైట్ శివకుమార్ గారు, సరే ఇక్కడ అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి కదా, మరి ఇప్పుడు లాస్ట్ మిమ్మల్ని ఏం తీసుకుంటే వివరణ ఇవ్వాల్సింది మీరే. మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలకి ఏంటి వివరణ? ఎందుకంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆయన వ్యూహ